share and subscribe to Vishwasam.in. జగన్ వరుసగా 2 ఎన్నికల్లో కూడా మైక్రో లెవెల్ మేనేజ్మెంట్నే నమ్ముకుంటున్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైన మీడియాలోనూ జనంలోనూ వ్యతిరేకత మీద చర్చలు జరుగుతున్నా ఫలితాలు మాత్రం తనకు అనుకూలంగా ఉంటాయి అనే నమ్మకం కనిపించేలా చేయడానికి వైసీపీ నాయకత్వం విశ్వ ప్రయత్నం చేస్తోంది. దీనికి ప్రధాన కారణమని చెప్పొచ్చు, లేదా జగన్ ఎక్కువగా డిపెండ్ అవుతున్న పాయింట్ అని దాని గురించి మాట్లాడుకుంటే అదే ఈ మైక్రో లెవెల్ మేనేజ్మెంట్. అసలు మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, గతంలో ఎలాంటి ఫలితాలు చూపించింది, ఈ ఎన్నికల్లో ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూద్దాం. అంతకంటే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ కోసం విశ్వాసం.in సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలక్షనీరింగ్ అనేది 2014 తర్వాత పూర్తిగా మారిపోయింది. అంతకుముందంటే ప్రచారాలు, సభలు, కరపత్రాలు, రోడ్ షోలు ఇలా ఈ రేంజ్లో జరిగేదాన్ని అమిత్ షా రంగంలోకి దిగి 2012 నుంచే 14 ఎన్నికల కోసం ఆ టైంలోనే పూర్తిగా గ్రౌండ్ స్టడీ చేయడం దగ్గర నుంచి బ్లాక్ లెవెల్, వార్డ్ లెవెల్ దాటి బూత్ లెవెల్ వరకు వెళ్ళిపోయి వర్క్ చేయడం మొదలు పెట్టేశారు. అంతకుముందు ఇదంతా స్థానిక నాయకత్వం అందాజుగా లెక్కలేసుకొని ఎక్కడ మనకు ఎన్ని ఓట్లు పడతాయి, ఎక్కడ పడవు అనే విషయాన్ని మాత్రమే పార్టీలన్నీ యూజువల్గా ప్లానింగ్ చేస్తూ ఉండేవి. అలా కాకుండా ఇప్పుడు ప్రతి ఓటుని వార్డు స్థాయిలో మదించి శోధించి సాధించే స్థాయికి వచ్చేశారు. ఇదే మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ అంటే. 2019లో ప్రశాంత్ కిషోర్, నవరత్నాలు, మిగతా ప్రచారాలు ఎంత ఫలితాన్ని ఇచ్చాయో కానీ మైక్రో మోడల్ మాత్రం చాలా ఎఫెక్టివ్గా పనిచేసిందని జగన్ నమ్ముతారు. అందుకే పీకే నేరుగా లేకపోయినా ఐపాక్ టీంను పెట్టుకొని ఇదే మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ మీద జగన్ ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. ఇది ప్రధానంగా ఎలా పనిచేస్తుంది అంటే, ఒక పోలింగ్ బూత్ స్థాయిలో సపోజ్ 900 ఓట్లు ఉన్నాయనుకుంటే అందులో వైసీపీకి పడే ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఓ 350 పడతాయనుకుంటే మిగతా ఓట్లలో అంటే మిగిలిన 550 ఓట్లలో టీడీపీకి పడే ఓట్లన్నీ, జనసేనకు పడేవన్నీ, ఇతరులకు పడే ఓట్లన్నీ లెక్కేస్తారు. అలా లెక్కేసినప్పుడు ఈ కాంబినేషన్లో ఎన్ని ఓట్లు కూటమికి వెళ్ళే ఛాన్స్ ఉంది అనేది చూసుకుంటే అవి వైసీపీకి కన్నా ఎక్కువ పడతాయనే అవకాశం ఉన్నప్పుడు ఆ ఓట్లను న్యూట్రలైజ్ చేయడం కానీ, ఆకర్షించడం కానీ, లేదంటే పోల్ కాకుండా చూడడం కానీ ఇలా ఏం చేయాలి అనే దాని మీద వైసీపీ ఎక్కువగా వర్కౌట్ చేస్తోంది. ఇలా చేయడం వల్ల ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 250 బూత్లు ఉంటాయనుకుంటే మొత్తం ప్రతి బూత్ స్థాయిని ఇలా పూలని దండకు గుచ్చినట్టు ప్రతి బూత్ లెవెల్ను కవర్ చేస్తోందన్నమాట వైసీపీ. ఇలాంటి ప్లానింగ్ కొంతవరకు టీడీపీకి అర్థమైనా ఆ పార్టీకి అందుబాటులో ఉన్న రీసోర్సెస్, యంత్రాంగాన్ని బట్టి ఇలాంటి దాన్ని ఫేస్ చేయడం టఫ్ సిచ్యువేషనే అనిపిస్తుంది. అసలు జగన్ బలం ఈ మైక్రో లెవెల్ మేనేజ్మెంట్లోనే ఉంది. వాలంటీర్ వ్యవస్థనో, పథకాలనో, ఇంకోటో అనుకుంటారు కానీ దానికంటే పటిష్టంగా యంత్రాంగం ఉండడం, 4-5 టీంలు ఇదే పని మీద ఎప్పుడూ ఉండడం వల్ల మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ను వైసీపీ బలంగా నమ్ముతోంది. వైసీపీని ఢీకొట్టే ప్రత్యర్థులు మరి ఈ విషయంలో ఎంతవరకు స్ట్రాంగ్గా ఉంటారు అనేది ఇప్పుడు పాయింట్. జగన్ బలాల మీద, జగన్ కైండ్ ఆఫ్ ఎలక్షనీరింగ్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.